ఓం ఆధ్యాత్మిక ఉపనిషత్తుల సత్సంగానికి వచ్చినటువంటి జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్తే. తర్వాత చూడండి, ఈరోజు మనము అందరం కూడా చూస్తున్నాం. ఉదయం నుంచి దాదాపు నిన్నటి నుంచి కూడా ఈ మొంతా తుఫాన్ అనేది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా దాదాపు ఎక్కువ భాగం ఈ తుఫాన్ ప్రభావం ఉన్నది. చాలా ప్రదేశాల్లో ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. అయితే ఎప్పుడైతే మనము వేదం పరమేశ్వరుని యొక్క రచన అయినటువంటి వేదమును అనుసరిస్తే ఇటువంటి తుఫాన్లు రాకుండా చేసుకోవచ్చు. ఇటువంటి సునామీలు గాని ఇటువంటి విపత్తులు రాకుండా మనం చేసుకోవచ్చు. అటువంటి శక్తి మనకున్నది. ఈరోజు మనము గమనించాం, 3 రోజుల ముందటి నుంచే ఈ తుఫాను ఇలా ఉంది అని చెప్తున్నారు. అంతవరకే పరిమితమైనారు. కానీ దీన్ని రాకుండా ఆపు చేసుకునేటటువంటిది కూడా మనకు వేదంలో ఉంది. ఎలా ఉంది అంటే, మనమందరము ధార్మికులం కావాలి. మానవులందరూ ధార్మికులు అయిన నాడు ఇటువంటి విపత్తులు రావు. ఎందుకంటే ధార్మికుడైనప్పుడు అతను నిత్యం యజ్ఞం చేస్తాడు. యజ్ఞం చేస్తే తుఫానులు రావుమా, సకాలంలోనే వర్షాలు పడతాయి. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడే పడతాయి. అనవసరంగా ఏది రాదు. సమస్త భూతములకు పోషణ, రక్షణ యజ్ఞం అన్నిటికీ. కాబట్టి ధార్మికులు అయిన నాడు అందరూ యజ్ఞయాగాదులు చేయడం వలన, అందరి మనస్సు కూడా సత్యమై ఉండడం వలన ప్రకృతి కూడా తనకు అనుకూలంగా మనకు తయారవుతుంది. ఈ విధంగా ఆస్తి నష్టం, ఇప్పుడు ఎంత ఆస్తి నష్టం జరుగుతుంది, ఇంకా ప్రభుత్వం ఎలా డెవలప్ అవుతుంది, ప్రజలకు ఏ విధంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయగలుగుతారు. ఒక రోడ్డు వేయాలంటే కూడా వేయలేరు. ఈ పొద్దు జరిగే నష్టం వందల వేల కోట్లు ఉంటుంది. అదంతా కూడా మళ్ళీ ప్రభుత్వమే చేయాలి. ప్రభుత్వం దగ్గర డబ్బు ఉండాలి. అదే ఈ సునామీ రాకపోతే ఈ డబ్బును ఏదో ఒక డెవలప్మెంట్ కార్యక్రమానికి ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లోనే దాదాపు 2-3 తుఫాన్లు వచ్చాయి ఇట్లాంటివి. అంతా 1.5 సంవత్సరంలోనే. ఇంకా ప్రభుత్వం ఎట్లా డెవలప్ అవుతుంది, ప్రజలు ఎట్లా కష్టాలు దూరం చేసుకుంటారు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ముద్దు నిద్రలో నిద్రపోతున్నాయి. ప్రజలను చైతన్యం చేయాలి. వాళ్ళకు ఈ మన ప్రాచీన సంస్కృతి ఏదైతే ఉందో, ఈ గోవులను పోషించడము, అలాగే యజ్ఞయాగాదులు చేయడము, వేద ధర్మ ప్రచారం చేయడము, బ్రాహ్మణులను పోషించడము, ఈ ప్రభుత్వం చేయాలి ఈ పనులన్నీ. అది చేయట్లేదు. అందుకే ప్రజలందరూ కూడా ఇటువంటి తుఫాన్లు తట్టుకోవాల్సిందే, ఇంకా తప్పదు. మనం ఏం చేయలేం. ఇప్పుడు మనము ఏం చేసినా అది ఆగదు. అటువంటి పరిస్థితి చేయి దాటిపోయిందనమాట. కాబట్టి అందరూ తన కర్తవ్యాలను తెలుసుకొని, ప్రతి మానవుడు కూడా నా బాధ్యతలు ఏంటి, నేనేం చేయాలి, ఈ భూమి మీద నేను పుట్టాను, పుట్టిన తర్వాత నేను ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు నేను ఏ కార్యక్రమాలు చేయాలి అని విధిపూర్వకంగా వేదం ప్రకారము ప్రతి మానవుడు కూడా ఎవరిని హింసించకుండా, ఏ ప్రాణిని బాధ పెట్టకుండా, సర్వే జనాహ సుఖినో భవంతు అనే నినాదంతో ప్రతిరోజు లేస్తూనే ఆ భావనతో లేచి తన జీవితాన్ని ఆ విధంగా గడుపుతూ ఉంటే ఈ ప్రకృతి విపత్తులన్నిటినీ, ఇటువంటి తుఫాన్లను దూరం చేయవచ్చు. మన పూర్వీకులు అలా జీవించారు. ఇటువంటివి ఎప్పుడూ రాకుండా. అలా వేదంలో ఉంది. ఇటువంటివి వస్తాయని పరమాత్మకు తెలిసే ఈ తుఫాన్లు రాకుండా కూడా ఇలా చేయాలని కూడా మనకు తెలియజేశాడు. కాబట్టి మొట్టమొదట మనం అందరం కూడా, మానవులందరూ ఈ యొక్క యూట్యూబ్ లో కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరూ కూడా ధార్మికులు కావడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే ఇటువంటి తుఫాన్లకు మనము దూరం చేయవచ్చు.
కాబట్టి ఆ విధంగా, అంతేగాని ఇప్పుడు మనం ఏం చేసినా ఇప్పుడు అందరూ ఊరికే టీవీల ముందర కూర్చొని చూస్తున్నారు తప్ప అది ఆపడానికి ఎవరి చేతనైతుంది? ఎవరి చేత కాదు. అదే మనం ముందు నుంచి మేల్కొని ఉంటే అప్పుడే దీన్ని రాకుండా మనం అడ్డగించుకోవచ్చు. తర్వాత ఈరోజు మంత్రం పరమాత్మను ప్రార్థన చేసేటటువంటి మంత్రం. ప్రార్థనా మంత్రము. ఓం తనూపా అగ్నే అసి తన్వం మే పాహి ఆయుర్దా అగ్నే అస్యాయుర్మే దేహి వచ్చోదా అగ్నేసి వచ్చో మే దేహి అగ్నే యన్మే తన్వావూనం తన్వ ఆపృణా. యజుర్వేదం 3వ అధ్యాయము 17వ మంత్రము. ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుందాం. అగ్నే జ్ఞాన స్వరూప, తనూపా అసి శరీర రక్షకుడవు, మే తన్వపాహి నా తనువును రక్షింపుము. అగ్నే అగ్ని, ఆయుర్దా అసి ఆయు ప్రదాతవు, మే ఆయుహు దేహి జీవనము ఇమ్ము. దేహి అంటే మనం అడుక్కోవడం భగవంతుని. వచ్చోదా అసి వర్చస్సునిచ్చువాడవు, మే వర్చః దేహి నాకు వర్చస్సునిమ్ము. అగ్నేయన్మే తన్వావూనం నా శరీరమున గల కొరతను, తత్మే ఆపృణ పూర్ణము చేయుము. చూడండి, గురూజీ 747-190. ఓ గురూజీ, ఓకే సార్, వస్తుందిలేండి సార్. సార్ సౌండ్ రావట్లేదు సార్. మ్యూట్ లో ఉన్నారు సార్. గురూజీ జస్ట్ ఎందుకో అంతరాయం వచ్చేసింది మా.
వచ్చేసింది, కట్ అయిపోయి మళ్ళీ 2 టైమ్స్ చేస్తే గానీ రాలే, మూడోసారి వచ్చింది. ఓకే. అది ఈ మనకు ఈ యొక్క లింక్‌ను మనకొక నిజంగా మంచి దాత. అతను బెంగుళూరులో ఉంటాడు, సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. ఎంత పుణ్యాత్ముడంటే మనకందరికీ గూగుల్ మీట్ లింక్ ఆయన ఇచ్చింది. అంటే లింకు ఎవరైనా షేర్ చేసుకోవచ్చు. కాకపోతే దీన్ని రికార్డ్ చేసి మళ్ళీ దాన్ని యూట్యూబ్‌లో పెట్టాలంటే ఆ యొక్క గూగుల్ దానికి మనం అమౌంట్ కట్టాలి. ప్రతి నెల వచ్చేసి దాదాపు ₹1000 ఉంటుంది. ఇప్పుడొస్తుంది చూడు శ్రీనివాసులు గారు. దాదాపు ₹1000 ప్రతి నెల కట్టాల్సి ఉంటుంది. కానీ అతను పుణ్యాత్ముడు, మాలాగా ఇలాంటి ఉపదేశకులకందరికీ కూడా ఫ్రీగా ఇస్తున్నాడు. నాకు ఇలా మన ఆంధ్రాలో దాదాపు ఒక 10 మెంబర్స్‌ను ఆ యొక్క లింక్ అతను వాడుకుంటా. అతనొక్కడే పే చేసేసి ఇస్తున్నాడు డబ్బులు. చాలా పుణ్యాత్ముడు. మీరందరూ కూడా అతనికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటువంటి దాతలు ఉంటారు. భగవంతుడు అతను ఒక్కటే ఒక్క మాట అన్నాడు. ఆ పుణ్యాత్ముడు ఏమన్నాడంటే, సార్ మీలాంటి వారు చెప్పేవాళ్ళు ఉన్నారు. మేము ఆ పని మేము చేయలేం. చెప్పడము ఇదంతా. కనీసం మా చేతనైనంత మేము ఏదో దీనికి సహాయం చేస్తే మాకు బాగుంటుంది కదా సార్ అని చెప్పాడు. ఎంత మంచి మాట చెప్పాడంటే అంత మంచి మాట. కాబట్టి అటువంటి వ్యక్తి అతను. అతని వల్ల మనకు ఇదంతా రికార్డింగ్ అనేది వస్తా ఉంది. మనం రికార్డ్ అయ్యి దీన్ని యూట్యూబ్‌లో కూడా మళ్ళీ పెడుతున్నాం. ఓకే. ఇక్కడ ఈ మంత్రము ద్వారా దయానంద మహర్షి వ్యాఖ్యానము చూడండి. ఓ సర్వరక్షక ఈశ్వర అగ్నే, పరమాత్మకు అగ్ని అనే నామం ఉన్నదని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. భౌతికంగా ఉన్నటువంటి దాన్ని కూడా అగ్ని అంటాం. అట్లాగే పరమాత్మకు కూడా అగ్ని అనే పేరున్నది. ఓ సర్వరక్షక ఈశ్వర అగ్నే, నీవు మా శరీరమును రక్షకుడవు. చూడండి, అందరి శరీరాలను ఎవరు రక్షిస్తున్నారు అంటే ఆ పరంపిత పరమాత్మనే. శరీర రక్షకుడవు. మా శరీరమును కృపతో నీవు రక్షింతువుగాక. నీవు జీవన వర్ధకుడవు. సుఖముతో ఎక్కువ కాలము జీవింపచేయుము. చూడండి, ఇక్కడ పరమాత్మ జీవన వర్ధకుడు. అంటే మనం జీవించడానికి ఇదంతా చేసేటటువంటి వాడు, జీవనాన్ని ప్రదానం చేసేవాడు. కాబట్టి సుఖముతో ఎక్కువ కాలము జీవింపజేయము. ఇది కోరుకోవాలి భగవంతుని. సుఖముతో ఎక్కువ కాలము జీవింపజేయుము. దుఃఖంతో ఎక్కువ కాలం జీవించడం కాదు, సుఖంగా ఎక్కువ కాలం జీవించాలి. అది మనం భగవంతుని కోరాలి. వర్చః, విద్యాది తేజస్సును యథార్థమైన విజ్ఞానమును ఇచ్చువాడవు. ఇది పరంపిత పరమాత్మ లక్షణాలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు ఇస్తేనే ఇవన్నీ మనకు వచ్చేది. నీవై నువ్వు స్వయంగా నీ ఆయుష్ను పెంచుకోలేవు. నీ శరీరాన్ని కూడా నీవు రక్షించలేవు. పరమాత్మనే రక్షించేది, నువ్వు కాదా. నువ్వు అనుకుంటున్నావేమో. అట్లయితే ఎవరు చనిపోరు, ఎవరు రోగి కూడా గారు. కాబట్టి ఇవన్నీ పరమాత్మ గురించి చెప్పబడుతుంది ఈ మంత్రములో. విద్యాది తేజస్సును అంటే యథార్థమైన విజ్ఞానమును ఇచ్చువాడవు. భగవంతుడు వర్చః, యథార్థమైన విజ్ఞానమును ఇచ్చువాడు పరమాత్మ. నాకు దానిని వసంగుము. ఆ యథార్థమైనటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో అది నాకు నొసంగుము. మా శరీరములను రక్షించుచు దానిలోని కొరతలను తొలగించి పూర్ణము చేయుదువుగాక. చూడండి, అలాగే ఈ శరీరంలో ఉన్నటువంటి ఏదైనా ఒక కొరత ఉంటే దాన్ని పూర్ణము చేయి. ఎక్కడైనా ఇన్బ్యాలెన్స్ ఉంటే ఈ శరీరంలో దాన్ని పూర్ణము చేయుదువుగాక. మేము
పూర్ణమైన ఆనందమును అనుభవింతుముగాక. పిల్లలు తమకు కావలసిన వానిని తల్లిదండ్రులను విడిచి ఇతరులను ఎవరిని అర్థింతురు? మన సంతానము పిల్లలు తన పిల్లలకి ఏమైనా కావాలంటే ఎవరిని వచ్చి అడుగుతారు? ఫస్ట్ తల్లి తండ్రినే అడిగేది. చిన్నపిల్లలు ఎవరిని అడుగుతారు? ముందు తల్లిదండ్రులు, వాళ్ళే తీరుస్తారని చెప్పి వాళ్ళని అడుగుతారు. అట్లనే నీవు కూడా మా కోరికలను పూర్ణము చేయుము. మనమందరం భగవంతునికి బిడ్డలం, పరమాత్మ బిడ్డలమండి, సమస్త ప్రాణులు అన్ని కూడా. కాబట్టి మనము ఆ తండ్రిని అడిగే హక్కు మన దగ్గర ఉంది, హక్కు ఉంది మనకు. తల్లిదండ్రుల దగ్గర పిల్లలకు పూర్తి స్వాతంత్రం ఉంటుంది. అట్లనే దేవుణ్ణి మనం ఈ విధంగా అడిగే హక్కు ఉంది. భగవంతుడు కూడా ఆ విధంగా ఇస్తాడండి. మనం అడగాల దాన్ని, ఆ విధంగా కోరుకోవాలా. ఈ విధంగా నా శరీరమును రక్షించమని పరమాత్ముని మనం భగవంతుని కోరాలి. మనం భగవంతుని దగ్గర పోయినప్పుడు ఈ విధంగా, పరమాత్మ నా శరీరంలో ఏదైనా దోషం ఉంటే దూరం చేయి, ఆ కొరతలను పూర్తి చేయి, నా శరీరమును రక్షించు, ఎక్కువ కాలం నేను జీవించే విధంగా, సుఖంగా జీవించే విధంగా జీవనాన్ని ప్రదానం చెయ్యి అని కోరుకోవాలి భగవంతుని. అలా కోరుకుంటే ఏం జరుగుతుంది అంటే, కోరుకుంటానే నీకు ఇవ్వడు, నువ్వు కోరుకుంటే దానికి అనుగుణంగా జీవిస్తావు నువ్వు. అది ప్రార్థనలో ఉన్నటువంటి రహస్యం. అది మనము ప్రార్థన చేయడం వల్ల మనం వెంటనే దేవుడు ఇస్తాడని కాదు దాని ఉద్దేశం. నువ్వు ప్రార్థన చేస్తే దానికి అనుగుణంగా నీవు జీవనం గడుపుతావు. ఒరే, నేను దేవుని ఇది కోరుకున్నా కదా, దానికి అనుకూలంగా నేను జీవించాలి కదా అని నీకు అర్థమవుతుంది. అదే ప్రార్థనలో ఉన్నటువంటి రహస్యము. అందరూ గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండాలి. ఈశ్వరుని స్తుతి, ప్రార్థన, ఉపాసనలు నిరంతరం చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఈ మంత్రంలో పరమాత్మ ఏం చెప్తున్నాడు, తను ఏమేమి చేస్తాడో చెప్తున్నాడు. అలాగే నువ్వు దేవుని ఏం కోరుకోవాలనే విషయం కూడా చెప్తున్నాడు. 2 రహస్యాలు చెప్పాడు మనకు ఈ మంత్రం ద్వారా. మనము భగవంతుని మన శరీరమును రక్షించమని కోరుకోవాలి. ఎందుకంటే మనం జీవనం ఎక్కువ కాలం జీవించడం వల్ల మనం ఎక్కువగా భగవంతుని తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. తొందరగా చేస్తే నువ్వు భగవంతుని యొక్క ఆనందాన్ని కూడా నువ్వు పొందలేవు. ఈ జీవితంలో మనం ఎక్కువ కాలం జీవించి పరమాత్మ ఆనందాన్ని అనుభవించాలి. ప్రతి మానవుడు కూడా పరమేశ్వరుని యొక్క ఆనందము, అనుభూతిని పొందాలి. అందరూ ఈ యొక్క పదార్థాలు, ఈ ప్రకృతిలో ఉండే స్థూల పదార్థాల ఆనందం, కొంచెం సుఖం, క్షణిక సుఖాన్ని పొంది చాలనుకుంటున్నారు. శాశ్వత సుఖం, పరమాత్మ సుఖం, ఆ సుఖాన్ని మనము పొందాలి. అందుకోసం మనం జీవించాలి ఎక్కువ కాలం. అది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పటి వరకు మీకు ఏమన్నా డౌట్ ఉంటే అడగండి మా. ఏమ్మా, ఎవరికి ఏం డౌట్ లేవా? ఇప్పుడు చెప్పిన దాంట్లోనే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ మంత్రంలోనే ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఏం సందేహాలు లేకపోతే ఉపనిషత్తులోకి వెళ్దాం. 6వ ప్రశ్నలో ఉన్నాం. రైట్. ప్రశ్నోపనిషత్తులో చిట్ట చివరి ప్రశ్న, షోడశ కళల పురుషుడు ఎవరు? నిన్న మనం తెలుసుకున్నాం ఆ షోడశ కళల పురుషుడని. అలాగే నిన్న మదన్ మోహన్ రెడ్డి సార్ కూడా ఒక ప్రశ్న అడిగాడు. కళలు 64 కళలు ఉంటాయి కదా సార్, ఇక్కడ 16 చెప్పబడుతున్నాయని. అదంతా కూడా ఒక కల్పన. 64 కళలు అనేది కల్పన, కల్పించుకున్నటువంటిది. ఈ పౌరాణికులు అవి
విద్యల రూపంలో 64 విద్యల గురించి అందులో చెప్పబడింది అనమాట. విద్యలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టారు ఆ విద్యలకు. అవి మనం నేర్చుకునేటటువంటి విద్యలు, కళలంటే. ఇప్పుడు డాన్స్ ఉంది, ఒక కళ అది. అట్లాంటి విద్యలు అవి 64. ఇవి గుణాలు. ఇవి పరమాత్మ మనకి ఇచ్చేటటువంటిది. పరమాత్మలో ఉన్నటువంటి విశేషమైనటువంటి గుణాలు ఇవి 16 అనేటివి. తర్వాత ఇంకా చూడండి, స యతేమా నద్యః స్యంద్యమానాః సముద్రాయనాః సముద్రం పాప్యాస్తం గచ్చంతి విద్యేతే తాసాం నామరూపే సముద్ర ఇత్యేవం ప్రోచ్యకే ఏవమే వాస్య పరిదష్టురిమాః షోడశ కళాః పురుషాయనాః పురుషం ప్రాప్తస్యం గచ్చంతి విద్యేతే తానాం నామరూపే పురుష ఇత్యేవం ప్రోచ్యతేస ఏష లోకో అమృతో భవతి తదేష శ్లోకః. చూడండి, ఈ శ్లోకం ద్వారా ఋషి ఏం చెప్తున్నాడో అందరూ శ్రద్ధగా వినండి. ఈ రోజుతో ఈ 6వ ప్రశ్న కూడా క్లోజ్ అవుతుంది. ప్రశ్నోపనిషత్తు కూడా సమాప్తమవుతుంది. ఇమాహ నద్యః, ఈ నదులు, స్యంద్యమానాః ప్రవహించును, సముద్రాయనాః సముద్ర ఆశ్రయము గలవై, సముద్రం ప్రాప్య సముద్రమున చేరి, యథా ఆస్తం గచ్చంతి ఎట్లు అస్తమించునో, తాసాం వాని నామరూపే నామరూపములు, విద్యేతే నశించునో, సముద్రః ఇతి ఏవం ప్రోచ్యతే సముద్రమని ఇట్లు చెప్పబడును. ఏనం ఏవా ఇట్లే, పరిద్రష్టుః అస్య సర్వతో ద్రష్ట సర్వజ్ఞుడు అగు పరమేశ్వరుని. చూడండి, ఈ సంస్కృత పదాలకు మనం తెలుగులో అర్థం చెప్పుకుంటున్నాం. ఇక్కడ మీరు ఎంత అదృష్టవంతులు అంటే సంస్కృత పదాలను కూడా మీరు వినొచ్చు. పరిద్రష్టుః అస్య అంటే సర్వజ్ఞుడు అగు పరమేశ్వరుని. ఇమాహ అంటే ఈ అని. షోడశ కళాః ఈ ప్రాణాదులైన 16 కళలను, పురుషాయనాః పురుష అధిష్టానములయి, పురుషం ప్రాప్య పురుషుని పొంది, ఆస్తం గచ్చంతి అదృశ్యములు అగును, తాసాం వాని నామరూపే నామరూపములు రెండును, విద్యేతే నశించును, పురుషః ఇతి ఏవం ప్రోచ్యతే పురుషుడు అనియే చెప్పబడును, సం ఏషః ఈ జీవుడు అట్టి పరమేశ్వరుని తెలిసికొనినవాడై, అకలః అమృతః భవతి కలల రూప శరీరము నుండి ముక్తుడై అమరుడగును, తత్ ఏషః శ్లోకః భవతి ఈ విషయమునే రాబోవు శ్లోకములో ప్రతిపాదించును. చూడండి, ఈ శ్లోకం ద్వారా భావం ఏం చెప్తున్నాడంటే, లోకంలో నదులన్నీయు ప్రవహించిపోయి సముద్రమున కలిసినప్పుడు నదుల యొక్క నామములు గాని వాని స్వరూపము గాని ఉండవు. ఏమో అర్థమవుతుందా? ఈ నదులలో ఉన్నటువంటి నీరన్ని కూడా సముద్రంలో చేరిన తర్వాత ఇది ఆ నది నీరు, ఇది ఈ నది నీరు అనేటటువంటి పేరు దానికి ఉండదు. ఇంకా సముద్రంలో పోయిన తర్వాత సముద్రం అనే చెప్పబడుతుంది. ఆ నీళ్ళన్నీ కలిసి సముద్రంలో పోయిన తర్వాత ఇది గంగా నీళ్లు, ఇది యమునా నీళ్లు, ఇది కృష్ణా నీళ్లు అనేది ఉండదు. దాన్ని సముద్రం అంటారు. అట్లనే ప్రపంచమంతయు ప్రళయ సమయమున సూక్ష్మమై పరమేశ్వరుని యందే స్థితి కలిగి ఉండును. ఎట్లయితే నదులన్నీ సముద్రంలో కలిసిన తర్వాత సముద్రంగా మారిపోతుందో, అట్లనే ఈ ప్రళయం అనేటటువంటిది వచ్చినప్పుడు ఈ మొత్తము ఈ కళలు ఏవైతే శరీరాదులు ప్రాణాలు ఇవన్నీ కలిసి సముద్రంలో, అంటే నదుల నీళ్లు సముద్రంలో ఉన్నట్టుగా అన్ని పరమేశ్వరంలో ఉంటాయి. అంటే అక్కడ ఇంకా పేర్లు ఉండవు అని అర్థం. దానికి స్థూల రూపము నశించినందున
నామరూపములు లేనిది అగును. దానికి స్థూల రూపం ఉండదు ఇంకా. అర్థమవుతుందా అందరికీ? స్థూల రూపం ఉండదు. స్థూల అర్థమైంది. రూపము లేనందున నామరూపములు ఉండవు. ఇప్పుడు మనకు స్థూల రూపం ఉంది. మునిశేఖరు, పోచిరెడ్డి, ఇది ఇది ఉంది. ఇది 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 పోయిందనుకో, ఈ స్థూల రూపం పోతే అయిపోయి, దీనికి పేరు ఉండదు ఇంకా. అర్థమవుతుందా? ఆ విధంగా నామరూపములు లేనిది అగును. పురుషుని యందే లీనమై ఉండుటచే పురుషుడనియే పిలువబడును. స్థూల పదార్థముల నామరూపములు ప్రత్యేకముగా వ్యవహరింపబడవు. ఆ పరమాత్మ మాత్రం పురుషుడే. ఇవన్నీ కూడా పరమాత్మ యందే ఉంటాయి. ఈ స్థూల పదార్థాలు నామరూపములు ప్రత్యేకంగా ఏమి వ్యవహరింపబడవు. వాని ఉత్పత్తి వినాశనములకు హేతువైనటువంటి పురుషుడు వానికి అధిష్టానముగా మాత్రముండును. ఈ 16 కళలను సృష్టించినటువంటి వాడు పరమాత్మ. దీనికి అధిష్టాత ఉంటాడు. ఈ ఉత్పత్తి వినాశములకు హేతు పరమాత్మనే. ఇవి పుట్టించింది పరమాత్మే, దీన్ని వినాశనం చేసేది పరమాత్మనే. పరమేశ్వరుని ఇట్లు ఎరిగినటువంటి జీవుడు, చూడండి ఎందుకు ఈ రహస్యం అంతా చెప్తున్నాడంటే, ఇవన్నీ చేసేటటువంటిది పరమాత్మ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ నాస్తికుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోడు, అందుకు ఇది చెప్తున్నాడు. నాస్తికులు ఏమంటారంటే, వాళ్ళు ఇదంతా పరమేశ్వరుడు చేయట్లేదు, దానంతటా అదే జరుగుతుంది అని చెప్తున్నారు. అందుకు చెప్తున్నాడు ఇక్కడ, ఇవి చేసేటటువంటిది పరమాత్మనే, దీని వినాశనం చేసేది కూడా పరమాత్మనే. కాబట్టి వీటికి అన్నిటికీ హేతువు పురుషుడు, ఆ పరంపిత పరమాత్మనే అధిష్టానం అని. ఇట్లు ఎవరైతే, ఏ జీవుడైతే పరమేశ్వరుని ఈ విధంగా తెలుసుకుంటాడో అతను శరీరాదుల నుండి ముక్తుడై శాశ్వతమైన ఆనందం అనుభవించును. ఈ విషయమును ఈ యొక్క శ్లోకము ద్వారా ప్రమాణముగా ఇచ్చి వివరించుచున్నాడు. చూడండి, అంటే ఇక్కడ మన శరీరములో ఉన్నటువంటి ఈ ప్రాణాదులు, ఇంద్రియాలు, ఈ శరీరం, ఇవన్నీ ఉత్పన్నము చేసేటటువంటి వాడు పరమాత్మనే. దీని వినాశనం చేసేవాడు కూడా పరమాత్మనే. ఏ జీవుడైతే తెలుసుకుంటాడో అతడు ఈ శరీరం వదిలిన తర్వాత ముక్తుడై శాశ్వతమైన ఆనందమును పొందుతాడు, అంటే మోక్షమును అనుభవిస్తాడు. ఇది మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలి. భగవంతుడు ఇదంతా చేసేదంతా పరమాత్మనే అనేది మనం తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంటావో అప్పుడు ఈ శరీరాన్ని నువ్వు జాగ్రత్తగా ఉపయోగించుకుంటావు. నీలో అహం పెరగదు, గర్వం నశిస్తుంది, ఈ కామక్రోధములన్నీ పోతాయి, ఈ ప్రకృతితో నీకు సంబంధం విడిపోతుంది. ఎందుకంటే ఇది నీది కాదు కాబట్టి, ఇది పరమాత్మది కాబట్టి దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలనో అంతవరకే ఉపయోగించుకుంటావు. ఇష్టం వచ్చినట్టు వాడవు, ఎందుకంటే దీని గురించి తెలుసుకున్నావు కాబట్టి. తెలియకుంటే ఎట్లా పడితే అట్లా ఉపయోగిస్తుంటాం, దుఃఖాలు పాలవుతుంటాం, బంధనంలో పడిపోతుంటాం, మళ్ళీ శరీరం పుట్టడం, మళ్ళీ చావడం. ఇది తెలియనంత వరకు అంతే. కాబట్టి ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటాడో అతడు శాశ్వతమైన ఆనందమును పొందుతాడు. ఈ శరీరం వదిలిన తర్వాత ముక్తుడవుతాడంటే అతనికి ఏ బంధనము రాదు, నెక్స్ట్ శరీరం అనేది రాదు. తర్వాత శ్లోకం ద్వారా చూడండి, ఇంకా ప్రమాణం గట్టిగా చెప్తున్నాడు. అరా ఇవ రథనాభౌ కళా యస్మిన్ ప్రతిష్ఠితాః తం వేద్యం పురుషం వేద యథామావో మృత్యుః పరివ్రియద ఇతి. అంటే చూడండి, ఇక్కడ రతనాభౌ అరాహ ఇవ, చక్రపు కుండలో ఆకులు ఉన్నట్లు, యస్మిన్లాహ ప్రతిష్ఠితాః, ఎవనియందు కలలు స్థితములై ఉన్నవో, తం వేద్యం పురుషం, ఆ తెలియదగిన పరమ పురుషుని, యథావేద, ఎట్లు జ్ఞాని తెలుసుకొనునో అట్లే మీరును తెలుసుకొనండి. మృత్యువు వహ మిమ్ములను
మా పరివ్యదాహ వ్యధపెట్టకుండుగాక ఇతి అని పిప్పలాదుడు ప్రశ్నకర్తలను ఆశీర్వదించెను. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నానంటే, చక్రపుటాకులు ఛత్ర మధ్య భాగమున అంటే కుండను ఆశ్రయించి స్థిరములై ఉండునట్లు. ఇప్పుడు సైకిల్ గాన్ ఉంటుంది, దాంట్లో పుల్లలుంటాయి. అవన్నీ దేని ఆధారంగా ఉంటాయి? ఆ యొక్క మధ్యలో ఒకటి ఉంటుంది, దానికి అన్ని ఎట్లయితే దాని కుండకు ఆధారంగా ఉంటాయో అట్లా పరమేశ్వరుని ఆధారమున ప్రాణాది జగత్ స్థితి ఉన్నది. చూడండి ఎంతటి ప్రమాణం చూపిస్తున్నాడు ఇక్కడ. మనము సైకిల్నే ఉదాహరణ తీసుకోండి, దాంట్లో మధ్యలో పుల్లలు ఉంటాయి. ఏమ్మా అర్థమవుతుందా? అవే ఆకులు అనుకోండి. అర్థమవుతుంది గురుజీ. ఆ పుల్లలన్నీ ఎట్లయితే అన్నిటికీ ఆధారంగా మధ్యలో ఒకటి ఉందో, అది లేకుంటే ఈ పుల్లలు ఉండవు. అట్లా పరమేశ్వరుని ఆధారముగా ఈ ప్రాణాది జగత్తు స్థితి ఉన్నది. పరమేశ్వరుడు లేకుంటే ఈ ప్రాణాలు పుట్టడము, ఈ పోవడము ఇదంతా ఉండదు, ఈ స్థితి నడవదు. కాబట్టి దీనికి అంతటికీ ఆధారము పరమేశ్వరుడే. ఇట్టి జగదాధారుడగు పరమేశ్వరుని ఎరిగిన వారికి మృత్యు భయం ఉండదు. అండర్లైన్ చేసుకొని నోట్ చేసుకోండి పాయింట్. ఈ విధంగా ఈ యొక్క మొత్తము జగత్తుకు ఈ స్థితికి ఆధారము పరమాత్మనే అని ఎవడైతే తెలుసుకుంటాడో అతను భయపడడు అసలు మృత్యువుకు. ఎందుకంటే మనం మృత్యువు వచ్చిందంటే అది పరమాత్మ దగ్గర నుంచే వచ్చింది కదా. ఇంకా భయం ఎందుకు? తెలియని వానికి భయం. తెలియని వాడు రోజు భయపడిపోతుంటాడు. తెలిసిన వాడు జ్ఞాని ఎప్పుడొచ్చినా రెడీగా ఉంటాడు. అతను మృత్యు గురించి ఆలోచించాడు. ఎందుకంటే అది జ్ఞాని చేసే పని కాదు, అజ్ఞాని ఆలోచన చేసేది మృత్యు గురించి. భగవద్గీతలో కూడా అదే విషయం చెప్పాడు. జ్ఞాని బ్రతికి ఉన్నటువంటి వారి గురించి గాని చచ్చిన వారి గురించి గాని చింతించడంట అసలు. అట్లా అతనికి మృత్యు భయం ఉండదు. ఎందుకు? ఈ యొక్క మొత్తము ప్రాణాది జగత్ స్థితిని నడిపేటటువంటి జగదాధారుడు పరమేశ్వరుడు అని ఎవడైతే తెలుసుకుంటాడో వానికే మృత్యు భయం ఉండదు, మిగతా వాళ్ళకు కాదు. ఈ జగదాధారుణ్ణి తెలుసుకోవడం, మొత్తం ఈ వ్యవస్థ నడిపేది పరంపిత పరమాత్మని ఏ జీవుడు ఎరుగుతాడో అతని ఇక్కడ జ్ఞాని అని చెప్పబడతా ఉంది. అటువంటి జ్ఞాని మృత్యు భయం ఉండదు. తాన్ హోవై చై తావ దేవాహమేతత్ పరం బ్రహ్మ వేద నాతః పరమస్థితి. ఈ విధంగా సుకేశాది ప్రశ్నకర్తలను ఉద్దేశించి పిప్పలాదుడు అహం నేను ఏతావత్ ఏవ ఇంతయే ఏతత్ పరం బ్రహ్మవేద ఈ పరబ్రహ్మను గూర్చి ఎరుగుదును అతః పరం నా అస్తి ఇంతకు మించి సూక్ష్మ వస్తువుండు లేదు ఇతి ఉవాచ అని పలికెను. ఈ విధంగా సుకేశాది మునులను ఉద్దేశించి పిప్పలాదుడు ఇట్లు అనెను. చూడండి, ఈడ ఫైనల్ గా ముని అనే శబ్దం వాడినాడు ఈ 6 జిజ్ఞాసువులకు. ఈ గురువు ఋషి అంటే ఇక్కడ జిజ్ఞాసువులను కూడా మునులుగా సంబోధన చేస్తున్నాడు. వాళ్ళందరూ ఊరికే సామాన్యమైన వ్యక్తులు కాదు, తపస్సులు అన్నమాట. ఆ 6 కూడా అడిగిన ప్రశ్నలు అడిగిన వారు కూడా తపస్సులు, మునులు. ఆ మునులు పిప్పలాద మహర్షిని ఈ విధంగా అడిగితే వాళ్ళను ఉద్దేశించి ఈ విధంగా చెప్తున్నాడు. ఓ సౌమ్యులారా, పరబ్రహ్మమును గూర్చి నాకు ఇంతే తెలియను. చూడండి, అంటే ఒక గురువు ఎలా చెప్తాడనేది ఇక్కడ నేర్చుకోండి. నాకు అంతా తెలుసు అని చెప్పట్లే, పరబ్రహ్మమును గూర్చి నాకు ఇంతనే తెలుసు, ఇంతకు మించి తెలియదగు సూక్ష్మమండు లేదు కూడా. అయితే ఇంతకంటే సూక్ష్మమైంది ఇంకొకటి లేదు. ఇంతకు మించి సూక్ష్మమైంది లేదు. తేత మర్చయంతస్త్వం హి సహా పిత యో అస్మాక
అవిద్యయాః పరంపారం తారయసీతి నమః పరమ ఋషిభ్యో నమః పరమ ఋషిభ్యః. చూడండి ఇక్కడ ఫైనల్ గా ఈ శ్లోకం ద్వారా ఈరోజు ఈ ప్రశ్నోపనిషత్తు సమాప్తమవుతుంది. తే ఈ విధంగా సుకేశాదులు తం ఆ పిప్పలాద మహర్షిని అర్చయంతః పూజించుచు త్వం హీనః పితా నీవే మాకు తండ్రివి రక్షకుడవు, యహ ఏ నీవు అస్మాకం మమ్ములను అవిద్యాయాః పరంపరం తారయసి ఇతి ఆ విద్య నుండి ఒడ్డున చేర్చితివి అని స్తుతించిరి. నమః పరమ ఋషిభ్యః పరమర్షులకు నమస్కారము అని పలుమారు పిప్పలాదునకు నమస్కరించిరి. చూడండి ఈ విధంగా పిప్పలాద మహర్షి తమ ప్రశ్నలకు సమాధానము చెప్పగా విని ఎంతయు తుష్టులై సుకేశాది మునులు 6 ఆ మహర్షికి నమస్కారాదుల మూలమున బహు విధములుగా పూజించి, అయ్యా మీరే మాకు తండ్రులు. చూడండి గురువు అంటే ఇక్కడ తండ్రితో సమానమని చెప్తున్నాడు. మీరే మాకు తండ్రి, రక్షకులు, అవిద్యా జలదిలో మునిగి ఉన్న మమ్ములను ఉద్ధరించినారు. మేము అవిద్యలో ఉంటే మమ్మల్ని ఆ తట్టి మేలుగొలిపి మమ్మల్ని ఉద్ధరించారు. మా నుంచి ఆ అవిద్యను దూరం చేశారు. మీకు మా వందనములు అని పలుమారు నుడివిరి. పలుసార్లు మీకు వందనాలు నమస్కారము అనే అనేక మార్లు నమస్కారం చేసి తెలియజేశారు. ఇక్కడ నమః పరమ ఋషిభ్యః అను వాక్యము 2 పర్యాయములు ప్రయోగించుటతో ప్రశ్న సమాప్తి సూచించబడినది. ఇక్కడ ఏదైనా ఒక 2 సార్లు వచ్చిందంటే అక్కడికి అయిపోయిందనేటటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 6వ ప్రశ్నము సమాప్తము. ఇది సకల శాస్త్ర నిష్ణాతుడు శ్రీమద్ పండిత ముక్తిరామోపాధ్యాయ శిష్య పండిత గోపదేవ విరచిత ప్రశ్నోపనిషత్తు యొక్క తాత్పర్యము సమాప్తము. చూడండి ఇక్కడ గురువు గారు కూడా గోపదేవ శాస్త్రి నేను పెద్ద గొప్ప అని చెప్పట్లేదు. చూడండి వాళ్ళ గురువును గొప్పవాడని చెప్తున్నాడు. ఎంత గొప్పవాడని చెప్తున్నాడు చూడు. సకల శాస్త్ర నిష్ణాతుడు శ్రీమత్ పండిత ముక్తిరామోపాధ్యాయ శిష్య అతని శిష్యుడైనటువంటి పండిత గోపదేవ విరచిత ప్రశ్నోపనిషత్తు యొక్క తాత్పర్యము సమాప్తము. ఓం తత్ సత్ అని తెలియజేశాడు. కాబట్టి ఇక్కడ ఇదే అన్నమాట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉపనిషత్తులు ఇలా వినడం ద్వారా ఎలా మన జీవన వ్యవహారం చేయాలి, గురువుల దగ్గర ఎలా ప్రవర్తించాలి, శిష్యులు ఎలా ఉండాలి, గురువు ఎట్లుండాలి, ఈ వ్యవహారం అంతా మనం నేర్చుకుంటాం అన్నమాట. చాలా మందికి తెలియదండి గురువు దగ్గర ఎలాంటి వ్యవహారం చేయాలి అనేది కూడా తెలియదు. నేర్చుకోవాలా అన్ని ఇలా వినడం ద్వారా నీ వ్యవహారంలో దోషాలుంటే చక్కదిద్దుకుంటావు. గురువుతో మాట్లాడేటప్పుడు కూడా చాలా వినయంగా మాట్లాడాలి. అది కూడా రిక్వెస్ట్ గా ఉండాలి. ఎట్లా పడితే ఏం ఇట్లా అట్లాంటి ఉండకూడదు. తర్వాత మనము గురువు దగ్గర ఉన్నప్పుడు కొంచెం అనుకువగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి ఇట్లాంటివన్నీ కూడా నేర్చుకోవాలి. అలాగే గురువులకు నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా నీకే లాభం, గురువుకేం కాదు. గురువు ఏం పట్టించుకోడు ఇట్లాంటివన్నీ. మళ్ళీ అతి వినయం కూడా పనికిరాదు. కనుక్కుంటారు ఊరికి చూస్తానే గురువు అంటే సన్న సంగతి కాదు. ఊరికే స్కానింగ్, అది గురువు దగ్గర అది ఎంఆర్ఐ స్కానింగ్ కంటే ఒకటి పెద్ద స్కానర్ ఉంటుంది. ఎంఆర్ఐ లోకంలో పెద్ద స్కానింగ్ కదమ్మా, దానికంటే గురువు దగ్గర పెద్ద స్కానర్ ఉంటుంది. చూస్తానే స్కాన్ చేస్తాడు. ఏముంది సత్తా, ఇతన్ని ఏం చేస్తున్నాడు, ఎలాంటి వ్యవహారం అన్ని కనుక్కుంటాడు. ఈజీ. అందులో వేదం చదివిన గురువులకైతే ఇంకా మనుషులను ఊరికేనే లెక్కేస్తారు వాళ్ళు అనమాట. ఊరికేనే కనుక్కుంటారు ఇతను ఎట్లాంటి ప్రవర్తన చేస్తున్నాడు, నటిస్తున్నాడా లేదు రియల్ గా ఉన్నాడా, డూపా, అన్ని లోపలతో సహా కనుక్కుంటాడు. కాబట్టి మనము ఈరోజు ప్రశ్నోపనిషత్తు ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం.
పరమేశ్వరుని ఎట్లా పొందాలి, ఎట్లా సాక్షాత్కారం చేసుకోవాలి ఆ పరంపిత పరమాత్మను అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఒకవేళ మీరు మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే ప్రశ్నోపనిషత్తు అది ఇక్కడ మనం చేసిన సత్సంగం ఎక్కడికి పోలే, మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. తిరిగి మళ్ళీ మీరు వినవచ్చు. ఆ విన్నప్పుడు మళ్ళీ ఇంకొంత జ్ఞానము ఎక్కువ కలుగుతుంది. ఒకసారికే పూర్తి జ్ఞానం ఎవరికి కలగదు. 1కి 2 మాటలు అనేక సార్లు చదివితే గాని పూర్ణ జ్ఞానం కలగదు. కాబట్టి ఆ విధంగా మళ్ళీ మళ్ళీ వినండి. మళ్ళీ నెక్స్ట్ మనము ప్రారంభం చేసేది కఠోపనిషత్తు. మొట్టమొదటగా కేనోపనిషత్తు అయిపోయింది, ఇప్పుడు ప్రశ్నోపనిషత్తు అయిపోయింది, తర్వాత కఠోపనిషత్తు. రేపటి నుంచి కఠోపనిషత్తు ఉంటుంది. చాలా ఇది కూడా కఠోపనిషత్తు ఇంకా ఈ ప్రశ్నోపనిషత్తు కంటే ఎట్లుంటుందంటే ఇంకా మన ఇంట్లో వ్యవహారాలన్నీ ఎట్లుంటాయో ఆ విధంగా ఉంటుంది. ఇంకా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అంటే ఇక్కడ ప్రశ్న సంవాదం ఈ రకంగా నడిచింది. గురువు శిష్యుడు ఈ 2 ఉపనిషత్తులు అట్లే నడిచినాయి. అయితే అక్కడ కూడా గురువు శిష్యుడే ఉంటాడు. కాబట్టి అక్కడ ఒక తండ్రి ఈ వ్యవహారం వస్తుంది, కుటుంబ వ్యవహారం వస్తుంది కొద్దిగా. అంటే తండ్రి కొడుకు ఎట్లా ఉండాలి ఆ వ్యవహారం కూడా కఠోపనిషత్తులో ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్నోపనిషత్తు ద్వారా మీకు ఏమైనా ఇంకా ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి. ఏ ప్రశ్నలు లేవుమా? దేవా జీ 5వ ప్రశ్ననేమో సత్యకాముడు అడిగిండు. 6వ ప్రశ్న పరమాత్ముడు 16 కళ్ళు గలవాడని ఎవరు అడిగారు గురుజీ? అది వినలేదు నేను సరిగ్గా. సుకేశుడు మా సుకేశుడు సుకేశుడు భరద్వాజ గోత్రము కలిగినటువంటి సుకేశుడు రాసుకోండి. సరే గురుజీ, ధన్యవాదాలు. సుకేశుడు. చూడండి ఆ ప్రశ్నలు అడిగినటువంటి వాళ్ళందరూ కూడా మునులంట. చూడండి అటువంటి తత్వం ప్రశ్నలు అడిగారు, మామూలు ప్రశ్నలు కాదు అవన్నీ. 6 ప్రశ్నలు, 6 జిజ్ఞాసులు, వాళ్ళు మునులు. చెప్పండి రామచంద్రారెడ్డి గారు. అట్లా కాదు దేవా, మాకు ఒక సందేహము. ఈ శరీరము ఉంటేనే కదా సుఖము దుఃఖము కష్టము అన్ని ఉండేది. ఈ శరీరం లేకుండా జీవి మోక్షంలోకి పోతాడు కదా. మనం ఈ 16 కళ్ళ పురుషుని సేవించితే మన మోక్షంలోకి పోతాడని మన వేదం చెప్తుంది కదా. అప్పుడు మనకు ఇద్దరు, జీవుడు స్థూల శరీరమే, సూక్ష్మ శరీరమే, పరమాత్మ సూక్ష్మ శరీరమే కదా. మనకు ఆనందం ఎట్లా తెలుస్తుంది? చూడండి జీవునికి శరీరం లేదు వాస్తవంగా. శరీరం లేదు. శరీరం అనేది ప్రకృతి ద్వారా వచ్చినటువంటి సంబంధమే జీవునికి. ఈ సంబంధము తొలగిపోతానే జీవుడు స్వతహాగా శుద్ధుడుగా ఉంటాడు. ఆ నిర్మలుడైనటువంటి శుద్ధుడైనటువంటి జీవుడు పరమాత్మ ఆనందాన్ని అనుభవిస్తాడు. అతనికి శరీరం అంటే నువ్వు భౌతిక సుఖాల్లాగా ఈ సుఖంలాగా ఈ శరీరం లాంటిది అవసరం లేదు. వేరే ఏముండవు అతనికి. ఇంకా ముక్తిలో ఏముండదు. జీవుడు శరీర ధారణ విడిపోతాడు అంతే. బంధనం విడిపోతుంది. ఆనందమే ఆనందం. బంధనం ఒక్కటి ఉండదు అంతే. బంధనము పోతే ఆనందమే. శరీరమే బంధనం. బంధనం తొలగిపోతే ఇంకొక శరీరం ద్వారా సుఖ దుఃఖాల్లాగా అట్లా కాదు. శుద్ధుడు అంతే, ఏముండవు అతనికి. జీవుడు స్వతహాగా శుద్ధుడే, బంధనంలో ఉన్నాడు. బంధనం విడిపోతే మళ్ళీ శుద్ధుడు అవుతాడు, ఆనందంలో ఉంటాడు అంతే. ఆ బంధనం తొలగిపోతే పరమాత్మ అంతే ఆనందంలోకి అంతే. ఇంక ఏం లేదు. దేహం పోయిందంటే అయిపోయా, శుద్ధుడే. స్పష్టంగా పతంజలి మహర్షి కూడా ఇదే చెప్పాడు. ఎప్పుడు ప్రకృతితో ఈ సంబంధం తొలగిపోతుందో అదే కైవల్యం అంతే, అదే మోక్షం. ఇంకా వేరే ఏముండదంట. అప్పుడు జీవుడు వాస్తవంగా అది ఏ జీవుడైనా శుద్ధుడే. కాకపోతే తను కల్పించుకున్నటువంటి ప్రకృతితో ఈ సంబంధం ఎంత బలంగా ఉందనుకో అన్నాళ్ళు వాడు జీవిస్తూనే ఉంటాడు. ఆ సంబంధం ఎప్పుడు విడిపోతుందో ప్రకృతితో అప్పుడు ఆ జీవుడు మోక్షములో ఉన్నట్టే. మళ్ళీ శరీర బంధనం ఉండదు అతనికి.
అటువంటి స్థితిని మనం పొందాలి. అది జ్ఞానం ద్వారానే జరుగుతుంది. వివేక ఖ్యాతి కలగాలి. అంటే ఈ ప్రకృతి యొక్క జ్ఞానము, జీవాత్మ యొక్క జ్ఞానము స్పష్టంగా అతని అనుభవంలోకి వచ్చిందంటే అప్పుడు ఈ ప్రకృతిని అతను దీంట్లో బంధనంలో ఇరుక్కోడు. ఆ బంధనం ఎట్లా బయటపడాలనే చూస్తుంటాడు. అది దాన్ని ఆ ప్రకృతిని అతను అపవర్గం కొరకు ఉపయోగించుకుంటాడు, అంటే మోక్షం కొరకు ఉపయోగించుకుంటాడు. ఆ విధంగా ప్రకృతి నుంచి విడిపడతాడు. విడిపడినప్పుడు అతనికి మోక్షమే, అంతే. ఇంకా వేరే ఏ శరీరంతో అతను ఏ శరీరం ఉండదు. స్థూల శరీరము ఇదన్నీ పరమాత్మలో కలుస్తాయని మనం ఇందాక విన్నావు కదా, వినాశనం అయిన తర్వాత. విన్నా కాబట్టి డౌట్ అడిగింది గురూజీ. ఇంకా అతనికి ఏ శరీరం ఉండదు, ఏ శరీరం లేకుండా జీవుడు స్వతహాగా తను సింగల్, అంతే. ఇంకా అతనికి బంధనాలు ఇవేమి ఉండవు. ఇంకా బంధనం తొలగిపోతే ముక్తి. మోక్షములో ఇంకొక శరీరం ఏమి ఉండవు. అది యోగ దర్శనంలో ఆ విధంగా చెప్పబడింది. ఇంకా కొన్ని ఉపనిషత్తులలో కొన్ని చోట్ల ఏమంటారంటే ఆ కారణ శరీరం అనేది ఒకటి ఉంటుంది. ఆ కారణ శరీరము ద్వారా అది సూక్ష్మంగా ఉంటుంది. కారణ శరీరం అనేది దాని ద్వారా అతను ఆనందం అనుభవిస్తుంటాడు అని కొంతమంది ఋషులు చెప్పడం జరిగింది. ఆ కారణ శరీరం అనేది కనపడదు, అది సూక్ష్మమైంది అనమాట, అత్యంత సూక్ష్మం అనమాట. ఇంకా అది కూడా తప్పే. అసలు అది కారణ శరీరం అంటే అది ప్రకృతి సంబంధమే కదా, అది కూడా పోతేనే ముక్తిగా. అసలు ప్రకృతికి జీవుడికి సంబంధమే ఉండకూడదు, అదే ముక్తి. ఈ ప్రకృతి సంబంధించినటువంటిది అంతా కూడా పరమాత్మలో లీనమైపోవాలి. ఓం నమస్తే గురూజీ. అదే అడుగుదాం అనుకుంటున్నా. 3 శరీరాలు తొలిపితేనే కదా ఆ పరమాత్మని ఆనందాన్ని మోక్షంలో అనుభవిస్తామనేది. మరి అదే కారణ శరీరం అని అంటున్నారేంటా అని సందేహం కలిగింది. మళ్ళీ మీరు చెప్పేశారు. అదే ఇక్కడ కొంతమంది ఋషులు అట్లా కారణ శరీరం అనేది ఒకటి ఉంటుంది అని కొంతమంది ఉపనిషత్తులో ఉంది. అదే అన్నమాట. కారణ శరీరం అనేది కూడా ఇంకా ప్రకృతితో తయారైందేదే కదా. అది కూడా అసలు ప్రకృతికి జీవునికి ఏ సంబంధం ఉండకూడదు. గురూజీ కారణ శరీరమే కాకుండా స్థూల సూక్ష్మ కారణ శరీరమేమో ప్రకృతితో సంబంధము. మోక్షావస్థలు ఉన్నప్పుడు తురియావస్థ అంటారు గురూజీ, తురియావస్థ అంటారు. తర్వాత శరీరము ఈ బంధనం విడిపోతేనే మోక్షం అని అంటారు. నిజమే, బంధనం విడిపోతే మోక్షమే. కానీ బంధనం ఎట్లా విడిపోతుంది అంటే వీడి పాప పుణ్య కర్మాలను పూర్తిగా క్షీణిస్తేనే అప్పుడు బంధనం విడిపోయినట్టు. అంతే కదా గురూజీ? ఈ శరీరం బట్టి మళ్ళీ ఇంకో శరీరం మనకి చేస్తే పాప పుణ్య కర్మలను బట్టి మళ్ళీ ఇంకో శరీరం మంచిగా చెడ్డగా వస్తుంది. అదే అందుకే దానికి అదే లోతైన జ్ఞానం పొందాలి. ఆ జ్ఞానం పొందినప్పుడే ఈ కర్మ బంధనంలో పడకుండా అతను జీవుడు జీవించగలుగుతాడు. వీని కర్మలన్నీ దగ్ధ బీజం వల్ల అయిపోతేనే అప్పుడు తురియావస్థ వస్తుంది అనమాట. అదే ఆ దగ్ధ బీజము కావాలంటే ఆ కర్మ నువ్వు ఎలా చేయాలనేది ఆధారపడి ఉంటుంది, నీ భావం మీద ఆధారపడి ఉంటుంది. ఆ కర్మను దగ్ధ బీజం వలె చేసుకోవడం అంటే ఏంది? నిష్కామ భావంతో కర్మ చేయడం. అప్పుడు అవి దగ్ధ బీజములు అయిపోతాయి. ఆ కర్మలు నువ్వు చేసినా గాని నీకు అంటవు అవి. ఆ విధంగా ఎవరు కర్మలను చేస్తారో నిష్కామ కర్మలను, అప్పుడు అవి నీకు దగ్ధ బీజములయ్యి నీకు అంటవు, మళ్ళీ బంధనంలో పడవు. ఏమో అందరికీ అర్థమవుతుందా? అర్థమైంది గురూజీ. సరే, ఇలాంటి అన్ని కూడా మనం డిస్కషన్ చేసి తెలుసుకుంటూ ఒక్కొక్క స్టెప్ మనం జీవితంలో ముందుకు వేస్తూ మనం సాధన చేయాలి. ఈ విన్నదాన్ని కూడా మళ్ళీ పరమాత్మను ఉపాసన చేస్తూ పరమాత్మతో మనం మమేకమైనప్పుడు మన ఆంతర్యంలోనే పరమాత్మ ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా కొన్ని సందేహాలు నివృత్తి అవుతాయి. అన్ని మనం శబ్దం ద్వారానే నివృత్తి కావు, కొన్ని అనుభవంలో కూడా కొన్ని నివృత్తి అవుతాయి. మనం ఓన్గా సాధన కూర్చోవాలి.
కొన్ని గంటలు సాధన చేసినప్పుడు సందేహాలు లోపల నుంచే తొలగిపోతాయి కొన్ని. ఏమో అర్థమవుతుందా? సాధన చేయకుంటే అవి ఎట్లే ఉంటాయి. కొన్ని శబ్దం ద్వారా ఎంత చెప్పినా కానీ లోపల పోదు. కొన్ని కూర్చోవాలి, సాధన కూర్చోవాలి. రోజు కనీసం అంటే ఒక అరగంటన్న ఓంకార ధ్యానం చేయండి, మొదలు పెట్టండి. ఈరోజు ఒక మెసేజ్ పెట్టాను నేను. మనం గట్టిగా బలంగా మొదలుపెట్టి సాధన చేస్తే ఒక 6 నెలల్లో మనం అనుకున్నది సాధించవచ్చని ఒక మెసేజ్ పెట్టిన గ్రూపులలో గురుజీ చూసి ఉంటారు. అట్లా మనము అన్ని మొదలు పెట్టాలమ్మా, సాధన చేయాల, చేసి చూడాల. ఇప్పుడు వరకు వింటున్నాం, విన్నది ఒక్కసారి ఆచరించాల. కాబట్టి ఆచరిస్తారని అనుకుంటూ శాంతి పాఠంతో ఈ యొక్క సత్సంగాన్ని ముగిస్తున్నాను. రేపు కఠోపనిషత్తులో రేపు అందరం కూడా పాల్గొందాం. ఓం అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. గురుజీ ధన్యవాదాలు. గురుజీ ధన్యవాదాలు. నేను మీకు అందరికి నేను చెప్పాలి, మీ అందరికీ మీరందరూ పార్టిసిపేట్ చేయడం వల్ల ఈ ప్రవచనం ఇలా కంటిన్యూగా దిగ్విజయంగా సక్సెస్ గా జరుగుతుంది. నాకు నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే అది నేను మీకు ఎక్స్ప్రెస్ చేయలేను. మీరు కూడా చాలా ఆనందంగా ఉంది. మాకు అందిస్తున్నారు కదా గురుజీ, మేము కూడా ధన్యవాదాలు చెప్పాలి. కాబట్టి మీరందరూ రోజు ఈ విధంగా ఒక టీవీ సీరియల్ చూసేటటువంటి ఆడవాళ్ళు ఆ సీరియల్ ఎప్పుడెప్పుడు వస్తుందా మరుసటి రోజు అని వెయిట్ చేస్తుంటారో, ఆ విధంగా మీరందరూ ఈ సత్సంగానికి భక్తులు కండి. ప్రతిరోజు 7:30 టైం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు పార్టిసిపేట్ చేయాలా, ఈరోజు కొత్త విషయాలు ఏం విందాము, ఏ ఋషులు ఏం చెప్పారు, అలా తెలుసుకుంటూ ఉండాలి. అలాగే నేను ఈరోజు ఒక మంచి విషయాన్ని చెప్పాను ఒక చిన్న షార్ట్ వీడియో ద్వారా. మనం జ్ఞాని కావాలంటే మనకు ఇక్కడ విద్వాంసులు ఏం చెప్తున్నారంటే ఎప్పుడు కూడా వినయంగా ఉండాలి, అలాగే నేర్చుకోవాలనేటటువంటి ఒక స్ఫూర్తి ఉండాలి. అప్పుడే అతను జ్ఞాని అవుతాడు. ఇంకా నేను తెలుసుకున్నాను అని అనుకున్నాడు అనుకోండి, అతను అక్కడితో ఆగిపోతాడు. ఇంకా అహంకారం స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయ్యి అతని పతనం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇంకా మనకు తెలుసు అనుకోండి, తెలిసినా కానీ ఆగకూడదు, వెళ్తూ ఉండాలి, ఇంకా నేర్చుకోవడం. మహర్షి దయానంద సరస్వతి దీనికి ఉదాహరణ అండి. అందరికీ ఆ మహానుభావుడు ఎవరిలో ఏ ఒక్క మంచి గుణం ఉన్నా ఆ గురువులో అక్కడికి పోయి ఆ గురువు దగ్గర ఆ గుణం నేర్చుకొని వచ్చేవాడు. అట్లా కొన్ని వందల మంది గురువులను సందర్శనం చేశాడు. ఎవ్వరిని గాని అగౌరవంగా మాట్లాడిన వాడే కాదు. ఒకవేళ వాళ్ళు కొన్ని దుష్ట లక్షణాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ వాళ్ళ దగ్గర మంచి తీసుకొని వెళ్ళని రావడం, ఇంకా అతనితో మళ్ళీ అతనికి దగ్గరంగా అక్కడికే ఉందనుకోండి, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక గురువును. అట్లా ఆ మహర్షి దయానంద సరస్వతి ఎప్పుడు ఈర్ష్య పడేవాడు కాదు. అంటే ఇప్పుడు ఈర్ష్య అంటే ఎట్లా అంటే, కొంతమంది నేను చూస్తున్నా వాళ్ళు కూడా బాగా ప్రవచనాలు చెప్పే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ముందర ఇంకా ఈయన చాలా బాగా చెప్తున్నాడని ఎవరైనా అంటే వీళ్ళు సహించలేరు. ఒరే చెప్తున్నాడు మంచిదే కదా, అందరూ బాగా మన డెవలప్ కావాలనే భావన ఉండదు. వీళ్ళ కడుపు కాలుతుంటుంది అన్నమాట. వాళ్ళ ముందరనే ఇంకొకరిని పొగుడుతుంటే సహించలేరు అన్నమాట. అది ఉండకూడదు. దయానంద మహర్షికి అది లేదు. ఎప్పుడు కూడా అతను ప్రతి ఒక్కరిని గౌరవించేవాడు. ఎవరైనా ఇతను చాలా గ్రేట్ అన్నావనుకో వెంటనే అతని దగ్గరికి పోయేవాడు. కాబట్టి ఆ విధంగా మనలో ఆ యొక్క అసూయ లేకుండా చూసుకోవాలి. మనకు జనరల్ కూడా కలుగుతుంటుంది. ఎప్పుడైనా ఆఫీసులలో కూడా
మనకు ఇతను చాలా మంచి భలే వర్కర్ అండి అన్నాడు అనుకో, మిగతా వాళ్ళు కుళ్ళుకుంటుంటారు అన్నమాట. అంటే వాడే నా పని చేసేది, మేము పని చేయమా అని అనుకుంటుంటారు లోపల. ఆ అసూయ ఉండకూడదు. కాబట్టి ఈ విధంగా మనము నేర్చుకోవాలనేటటువంటి ఒక స్ఫూర్తి, ఆ లక్షణం ఉండాలి. అదే బుద్ధివంతుల లక్షణం, జ్ఞాని యొక్క లక్షణం. ఇక్కడ నేర్చుకున్నా తెలుసుకున్నా అన్నావంటే అక్కడనే నీకు అహంకారం స్టార్ట్ అవుతుంది. నీ పతనం అక్కడి నుండే ప్రారంభమవుతుంది. దేంట్లో అయినా సరే, నువ్వు దేంట్లో అయినా నాకు తెలుసు అనేది మర్చిపోండి, ఇంకా నేర్చుకోవాలి. రజనీకాంత్ డైలాగ్ ఉంది కదా, చెప్పండి ఒకరు. ఏం మీరెవరు సినిమాలు చూసేట్లేరే? మంచి సినిమాలు చూడండి, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఉంటాయి కదా. తెలిసింది గోరంతా, తెలిసింది గోరంతా, తెలియంది కొండంతా. అది గుర్తుపెట్టుకోనండి అందరూ. మనం ఎప్పుడు కూడా అదే కాన్సెప్ట్ లో ఉండండి. మనకు తెలిసింది గోరంతే అనుకోండి, తెలియాల్సింది కొండంతా ఉంది. కాబట్టి అందరికీ నమస్తే. నమస్తే సార్. ఓం శుభం. ధన్యవాదాలు గురుజీ.